తో దగ్గరలో ఉన్నాము ధర్మస్థలకు. చాలా చాలా దగ్గరలోకి అయితే వచ్చేసాము. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 20-25 కిలోమీటర్స్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ధర్మస్థలకు అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. ఇప్పుడైతే వీలుంటే దర్శనం చేసుకోవాలి, లేదంటే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే అనమాట ప్లాన్. ఇక్కడక్కడ పార్కింగ్ ఉంది, పార్కింగ్ ఒకటి చేసేసుకున్నాం అనుకో పని అయిపోద్ది. అంటే టెంపుల్ పార్కింగ్ ఇది, టెంపుల్ ముందు ఉంటుందేమో మేబీ. అయితే అక్కడికి దగ్గరికైనా పోవచ్చేమో, ఒకసారి చూడాలి. ధర్మస్థల అయితే వచ్చేసాము. ప్రస్తుతానికైతే నేను దర్శనానికైతే వెళ్తున్నాము. మరి ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఎంత టైం పడుతుందో దర్శనానికి ఒకసారి చూడాలి. క్రౌడ్ అయితే బయట అయితే బాగానే ఉన్నారు, లోపల ఇంకెంత టైం పడుతుందో చూడాలి. 6:12 అవుతుందా? ఓకే, 6:12 అవుతుందంట. రిషి చెప్పాడు టైం, నాకు కరెక్ట్ టైం. చలో దర్శనం చేసుకొని చూద్దాం ఎంత టైం పడుతుందో. క్రౌడ్ అయితే బాగానే ఉంది బయట. బుల్ రైడ్. ఓ దీపో ఈవినింగ్ వాక్ చేస్తున్నట్లే ఉంది. అసలు క్యూ లైన్లో అయితే ఎవరు లేరు, చాలా ఫ్రీగా ఉంది ప్రజెంట్ అయితే. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. కూల్గా ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగుదామని చెప్పేసి వస్తే, ఇక్కడ ఈ నదిలో అయితే వాటర్ అయితే పారుతున్నాయి, కానీ లైట్గా చాలా బాగున్నాయి వాటర్ అయితే. కానీ ఇక్కడ అంత పెద్ద వ్యూ అయితే ఏం కనిపించట్లేదు. ఇది పాత బ్రిడ్జ్ అనమాట, అది న్యూ బ్రిడ్జ్ అనమాట. అందుకే ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అంత పెద్దగా ఏం కనిపించలేదన్నమాట. అందుకనే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ దాకా అయితే వచ్చినాము, కానీ వేస్ట్ అంత కాసు ఏం లేదనమాట. కానీ ఈ ఎండాకాలంలో కూడా ఇక్కడ అయితే వాటర్ అయితే బాగా పారుతున్నాయి. ఫ్లో కూడా చూడండి మినిమం బాగానే ఉన్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే ఇదంతా ఫుల్ ఉంటాయేమో చెప్పి. ఇది వచ్చేసరికి నేత్రావతి నది. అక్కడికి వెళ్తే ఏమీ లేదంతగా వ్యూ అయితే, కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే బాహుబలి బెట్ట అనే ఒక బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ధర్మస్థలకి పక్కనే ఉంటుంది, జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అది ధర్మస్థల నుంచి ఒక 1 కిలోమీటర్స్ ఇదిగో. ఇప్పుడైతే అలాగే వెళ్తున్నాము. ఇక్కడంతా ఫారెస్ట్ ఏరియా. గాయత్రి గెస్ట్ హౌస్ ఇది కాదు, ఇంకా ముందుకు వెళ్తే అక్కడికి వెళ్ళాక స్టాచ్యూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తా. ఇక్కడైతే వెదర్ అయితే నార్మల్గా చూడడానికైతే గ్రీనరీ అంతా బాగుంది, కానీ కొంచెం అయితే హాట్గానే ఉంది. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. వైట్ డ్రెస్ వేసుకొని ఇక్కడ కూడా టెంపుల్, ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ టెంపుల్స్లోకి ఎంట్రీ టైంలో జెంట్స్కి షర్ట్ ఇప్పే పద్ధతి అయితే ఉంది. ఇక్కడ చాలా గుళ్ళల్లో ఉంది మొత్తం. అవును, ఏం వేసుకోవద్దని చెప్తారు. అట్లేం లేదులే, అట్లేం ఉండదు. కానీ అడవులు అయితే చాలా బాగున్నాయి అసలు. ఫుల్ డీప్ ఫారెస్ట్, ఎటు చూసిన చెట్లే పెద్ద పెద్ద. కానీ చలికాలంలో అయితే చాలా బాగుండేటట్టుంది. బాహుబలి బెట్ట అంటే బాహుబలి ఫిల్మ్ వచ్చాకనే ఈ పేరు వచ్చిందా, తర్వాత ముందే ఉందా? అవునా, ఏమో మరి. బాహుబలి వచ్చాకనే నాకు చాలా బాహుబలి బాహుబలి అని కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ ఇదే అనమాట. బాహుబలి బుట్టకి వచ్చేసాము. చూసారా, ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా బుద్ధ స్టాచ్యూ, చాలా బాగుంది. ఎదురుగా ఒక ధ్వజస్తంభం కూడా ఉందన్నమాట. నిజంగా బుద్ధుడు బట్టలు లేవని రిషి సాత్విక్ అడుగుతున్నాడు. అది ఆ విషయం నాకు కూడా తెలియదు, ఒకసారి కనుక్కోవాలి. బట్టలు లేకుండా ఎందుకు అలా స్టాచ్యూ చేశారు? బాహుబలి బట్ట. ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, చిన్న మ్యూజియం. కాళ్ళు అయితే ఒక రేంజ్లో కాలేస్తున్నాయి అప్పుడే. వేడి అయితే ఒక రేంజ్లో ఉంది, అస్సలు నిలబడలేకపోతున్నాం. కాళ్ళు అయితే చాలా చాలా మండుతున్నాయి ఇక్కడైతే. అసలు ఇక్కడికి చలికాలంలో రావాల్సింది, ఇక్కడికి ఈ టైంలో వచ్చాము. ఇక్కడైతే ఒక ఫోటో గ్యాలరీ అయితే ఉంది. రిషి సాత్విక్ ఆ ఫోటో గ్యాలరీస్ని అంతా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇవన్నీ కన్నడలో ఉన్నాయి, కానీ ఒకసారి నెట్లో చూస్తే ఒకసారి చూడాలి, ఒకసారి నెట్లోన కొట్టి. ఇదిగో ఇక్కడ ఉంది స్టోరీ ఆఫ్ బుద్ధవనం అని. ఫస్ట్ పాలాభిషేకం 2007లో చేసింది.
ఇలా ఉంటుందేమో నాకు తెలిసి పూజ చేసేటప్పుడు, అభిషేకాలు అవన్నీ చేసేటప్పుడు. ఇక్కడ బాగున్నట్టు